హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనకి బోట్ నెక్ డ్రాయింగ్ అయితే మొత్తం వేసుకోవాలండి. లీఫ్ డిజైన్ అయితే చూపిస్తున్నాను. మనం బక్రం పీస్ మీద లీఫ్ డిజైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. నార్మల్గా మనం బోట్ నెక్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మన నెక్ కోసం ఎంత ఉందో అంత లెంత్ అయితే పెట్టుకోవాలి. దానికి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉంచుకోవాలండి ఖర్చుల కోసం. క్యాన్వాస్ అనేది ఉంచుకున్న తర్వాత మార్కింగ్ వేసుకోవాలి. లెంత్ వెడల్పు అనేది మనకి 3.5 ఇంచులు అయితే నెక్ తీసుకున్నాను నేను. 3.5 ఇంచుల వరకు వేసుకోవాలి. మనం నార్మల్గా పార్ట్ నెక్ ఎలా డ్రా చేసుకుంటామో అలాగే డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక క్యాన్వాస్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా క్యాన్వాస్ అనేది తీసుకోవాలి మనకి నెక్ కంటే. ఇప్పుడు బోట్ నెక్ షేప్ తీయడం కోసం 3.5 ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నానండి. కొంతమంది 3 ఇంచులు 2.5 ఇంచుల వరకు తీసుకుంటున్నారు. అలా తీసుకుంటే మొత్తం మనకి టైట్గా పట్టేసినట్టు వస్తుందండి. 3.5 ఇంచుల వరకు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ నేను బోట్ నెక్ డ్రాయింగ్ అయితే వేశాను. వేసిన తర్వాత మనం నార్మల్గా షేపు ఇచ్చుకుంటాం కదా, పార్ట్ నెక్ షేపు అలా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి లీఫ్ డిజైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. 1 ఇంచ్ అయితే వదిలేసుకోవాలండి. ఖర్చులతో సహా 1 ఇంచ్ వదిలేసుకున్నాం అనుకోండి, కుట్టిన తర్వాత మనకి 1/2 ఇంచ్ అయితే వస్తుంది. మనం బటన్ పెట్టుకున్నా కూడా, డోరీస్ పెట్టుకున్నా కూడా మంచిగా సెట్ అయితే అవుతుంది. ఇలా లీఫ్ డిజైన్కి షేప్ అనేది బయటికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనము డ్రా చేసుకున్న దానికంటే ఇలా చూపిస్తున్నాను కదా, అలా ఇచ్చేసుకొని ఇలా స్ట్రెయిట్గా మనం పార్ట్ నెక్ లాగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కట్ వర్క్ ఇవ్వడం కోసం 1/2 ఇంచ్ అయితే ఉండేలాగా లోపలికి మార్కింగ్ అయితే వేసుకోవాలి. లోపలికి వేసుకొని కట్ వర్క్ తీసుకోవాలన్నమాట. ఇలా మనం పైన వరకే మార్కింగ్ వేసుకోవాలండి. కింది వైపు అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ అనేది పెద్దగా కావాలనుకుంటే పెద్ద సైజు గ్యాప్ తోటి, చిన్నగా కావాలనుకుంటే చిన్న సైజు గ్యాప్ తోటి అయితే ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ పెట్టాము కదా, 1/2 ఇంచు మార్కింగ్ వేసుకున్న దాని మించెల్లే మార్కింగ్ అనేది రావాలన్నట్టు. మనం ముందుగా డ్రా చేసిన వాటి వరకే ఎండ్ అయిపోవాలి. కట్ అనేది ఇలా రావాలి నీట్గా. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. షేప్ అనేది ఇలా ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఇచ్చుకుంటే మనకి లీఫ్ డిజైన్ అయితే వస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్టుగా కటింగ్ అయితే చేసుకోవాలి. మనం ముందుగా వేసిన లైన్ అయితే దాటకూడదండి షేపు తీసేటప్పుడు. అలా దాటితే నీట్గా అయితే రాదు. కట్ వర్క్ అనేది ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అనేది వస్తుందన్నమాట. మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా అయితే కటింగ్ చేసుకోవాలండి. ఇక్కడ పైన కూడా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఈ కట్ వర్క్ కూడా స్లోగా నీట్గా ఈ డిజైన్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో